రెడ్డికి నిరసన ఎదురైంది. స్థానిక అపార్ట్మెంట్ వాసులతో ఎమ్మెల్యే ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంగళగిరి అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని తెలిపారు. దీంతో అపార్ట్మెంట్ వాసులు అసహనానికి లోనయ్యారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 2019 వరకు ఇక్కడ భూములకి మంచి గిరాకీ ఉండేదని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. ఎప్పుడైతే 3 రాజధానుల ప్రతిపాదన వచ్చిందో అప్పటి నుంచి ఇక్కడ భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయని మండిపడ్డారు. గతంలో స్క్వేర్ ఫీట్ ధర 5,000 నుంచి 500 ఉండేదని ఇప్పుడు 3,500కి పడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని వైజాగ్కి పోతుందని ధ్వజమెత్తారు. అలాంటి సందర్భంలో మంగళగిరి ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో తెలపాలని ఎమ్మెల్యే ఆర్కేని ప్రశ్నించారు. ఈ హఠాత్ పరిణామాలతో ఒక్కసారిగా బెంబేలెత్తారు ఆర్కే. అపార్ట్మెంట్ వాసుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆత్మీయ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి అక్కడి నుంచి జారుకున్నారు. టీడీపీ చీఫ్ వాళ్ళ అబ్బాయి గారు కూడా ఓడించింది. గవర్నమెంట్ చేసిన ఇంప్లికేషన్ వల్ల మీ మీద ఎంత రిపల్షన్ పడిందో మాకు తెలుసు. క్యాపిటల్ అనేది పోయింది, సరే పోతే వైజాగ్ పోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో నివసిస్తున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని వైజాగ్కి వెళ్ళిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ మళ్ళీ ఆగిపోతుంది. అంటే నేను మన కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుతున్నాను సార్, నాట్ అబౌట్ ద అదర్ థింగ్స్. నెక్స్ట్ ల్యాండ్ వాల్యూస్ పడిపోతాయి. ఈ అపర్ణ కమ్యూనిటీ గురించి చూసుకుంటే సార్, ఎంతో మంది రైతులు మన రెడ్డి కమ్యూనిటీకి అండ్ చౌదరి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఎప్పుడైతే డెసిషన్ తీసుకోకముందు 5,500 రూపీస్కి ఎస్ఎఫ్టీ కంపెనీ వాళ్ళు 3,500 రూపాయలు అమ్మేస్తున్నారు. ఒక్కొక్కరు ఎంతో లాస్. లోపల రాజశేఖర రెడ్డి గారు ఫోటోలు పెట్టినారు, ఇంకా దేవుడి బొమ్మలు పెట్టాల ఇళ్లలో. రాజశేఖర రెడ్డి గారు బొమ్మలు పెట్టినారు. లోపల బాధ ఉన్నా కానీ బయటికి జెండా పట్టుకుని అదే డబ్బులతో తిరుగుతుంటారు. అనేది మనం ఏదైతే చెట్టు పెరిగిందో కొమ్మలు నరికేసుకుని కొమ్మలు అనేవి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని కూడా వేస్ట్ చేసుకుని మళ్ళీ వైసీపీ కోసం తిరుగుతున్నాం. కానీ లోపల ఉన్న బాధను మీ దాకా ఎవరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. కానీ వీటి మీద కొంచెం రెజల్యూషన్స్ మీరు చూసి, అంటే మీరు గవర్నమెంట్తో మాట్లాడతారో ఆ రెపల్షన్ మీ మీద